రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి కడప జిల్లాలో జనసేన పార్టీ ప్రభావితం పూర్తి స్థాయిలో కనపడుతోంది. 10 నియోజకవర్గాలకు గాను 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ప్రభావితం పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. కడప అసెంబ్లీతో పాటు రాజంపేట నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి ఓట్ బ్యాంక్ భారీ స్థాయిలో ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఈ 2 చోట్ల జనసేన పార్టీకి టికెట్లు కేటాయిస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున సుంకర శ్రీనివాస్ ఇప్పటికే తనకు టికెట్ వస్తుందని ఆశాభావంతో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీ అభ్యర్థిగా తనను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో సైతం బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఇక్కడ నుండి కూడా జనసేన పార్టీ నుండి పోటీ చేసేందుకు అధికారి దినేష్, ఎలటూరు శ్రీనివాసరాజు పోటీ పడుతున్నారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈ 2 నియోజకవర్గాలకు టికెట్ ఇస్తే జనసేన పార్టీకి గెలిచే అవకాశాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నాయి. మరోపక్క 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీకి అక్కడక్కడ ఓటు బ్యాంకు ఉన్నా గెలిచే అవకాశాలు లేవు. దీనిపై మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లాకు సంబంధించి కూడా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ 10 నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక జనసేన పార్టీకి కలిసి వచ్చే నియోజకవర్గాలు ముందుగా మనం చూసుకుంటే కనుక కడప అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు కూడా దాదాపుగా 58,000 ఓట్లు కూడా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తులో భాగంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కడప అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి సుంకర శ్రీనివాస్ కూడా తనకే టికెట్ వస్తుందంటే కూడా ఇప్పటికే తన ప్రచారాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన జోరు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సుంకర శ్రీనివాస్ దాదాపుగా ఏదైతే 58,000 ఓట్లు ఏదైతే బలిజ సామాజిక వర్గం ఉన్నాయో ఆ ఓట్లను కూడా పూర్తి స్థాయిలో తాను తన ఖాతాలకు వేసుకుంటానంటూ కూడా సుంకర శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మిగతా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఏదైతే ఉన్నాయో కూడా వాళ్ళందరితో కూడా పూర్తి స్థాయిలో కలుపుకొని పోయి రానున్న రోజుల్లో కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించి కూడా కడప అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీలో ఖాతాలకు వేసుకున్నట్టు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే రాజంపేట నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ఇప్పుడే అక్కడ పోటాపోటీగా కూడా అభ్యర్థులు కూడా తమ తగిన స్టైల్లో కూడా ఇప్పటికే ప్రచారాలు కూడా జోరుగా సాగించడం జరిగింది. అయితే ఇప్పటికే అక్కడ చూసుకుంటే కనుక అధికారి దినేష్ అలాగే ఎల్లటూరు శ్రీనివాసరాజు కూడా వీరిద్దరు కూడా ఆ నియోజకవర్గంలో కూడా కలిగి తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో మనం చూసుకుంటే కనుక ఏదేమైనా సరే బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్ద మోతాదులో కూడా అక్కడ దాదాపుగా ఓట్ బ్యాంక్ కూడా పెద్దగా ఎత్తుగా ఉంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఇప్పటికే అటు చూసుకుంటే కనుక ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి ఈసారి టికెట్ రానందువలన కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి అమర్నాథ్ రెడ్డికి ఇవ్వడంతో కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో క్లాషెస్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా జనసేన పార్టీ ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ జనసేన సీటును అక్కడి నుంచి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలో పొత్తులో భాగంగా కూడా ఇక్కడ కూడా టికెట్ కేటాయిస్తే కనుక జనసేన పార్టీ జెండా ఎగరవేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కూడా అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మొత్తంగా చూసుకుంటే కనుక జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో అక్కడక్కడ కూడా క్యాడర్ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో గెలుపు అవకాశాలు కూడా మరో పక్కన ఉండే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా మొత్తంగా చూసుకుంటే కనుక కడప ఉమ్మడి నియోజకవర్గంలో మొత్తంగా చూసుకుంటే కనుక 10 నియోజకవర్గాల్లో 2 చోట్ల కూడా తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఈ 2 నియోజకవర్గాల్లో కూడా టికెట్లు కేటాయిస్తే కనుక 2 చోట్ల కూడా జనసేన పార్టీ జెండా ఎగరవేసేందుకు కూడా సంసిద్ధమైన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక 2 నియోజకవర్గాల్లో కూడా అటు సుంకర శ్రీనివాస్ ఇటు ఏదైతే రాయపేట నియోజకవర్గంలో అధికారి దినేష్ అలాగే ఎల్టూరు శ్రీనివాసరాజు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఇంటిని అలాగే ప్రతి గడపను కూడా తొక్కుతూ కూడా ఈసారి జనసేన పార్టీ జెండా ఎగురవేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కృషి చేసే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క కడప నియోజకవర్గంలో కూడా ఇప్పటికే చూసుకుంటే కనుక గతంలో మాదిరి కాకుండా కూడా ఈసారి ఏదైతే
పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయిలో కడప అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా వీళ్ళైతే కనుక గిఫ్ట్గా ఇచ్చేందుకు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడైతే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే సీఎం సొంత నియోజకవర్గం ఉన్నటువంటి కడప నుంచి కూడా అది కడప టౌన్ అసెంబ్లీ నుంచి కూడా ఇది పూర్తిగా ఏదైతే జనసేన అధినేత కూడా ఆయన గిఫ్ట్ ఇవ్వన పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదేమైనా తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులో భాగంగా టికెట్లు అటు రాజంపేటకు వస్తుందా ఇట్లా కడపకు వస్తుందా దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే ఉంది. అయితే 2 టికెట్లు కనుక ఇస్తే కనుక జనసేన ఇక్కడ నుంచి కూడా బోని కొట్టే పరిస్థితి అయితే కనబడుతున్నాయి. మూర్తి, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.